చెప్పేది చంద్రబాబు అయితే ఈయనేది టీడీపోళ్ళు అన్నట్టున్నది. నిజంగా నుల్లా దావోస్ కథలు మామూలుగా లేవు, మామూలుగా చెప్తలేరు. ముందేమో ఆహా ఓహో ఇక పెట్టుబడులు మస్తు తెస్తాం, ఇంకా ఎక్కువైతే కూలీలను పెట్టుకొని మరీ మోసుకొస్తాం అన్న రేంజ్లో బిల్డప్ ఇచ్చిండ్రు. తీరా ఇప్పుడు పెట్టుబడులేం రాకపోయేసరికి దావోస్ కథలు చెప్పుడు షురువు చేసిండ్రు. ముందు చంద్రబాబుతోని షురువు చేద్దాం ఆ కథలేందో. హోటల్ వెంటిలేటర్ వలిగి అండ్ల నుంచి మంచు లోపలికొచ్చి టెంపరేచర్ -12 డిగ్రీలుండి రాత్రంతా నిద్ర పట్టకపోయినా పొద్దున్నే లేచి ఇంకా ఎవ్వలి స్టాల్స్ ఓపెన్ కాకముందే చంద్రబాబు పోయి ఏపీ స్టాల్ల కూసుండి మరి ఫారినర్స్ తోని మాట్లాడి పెట్టుబడులు పట్టుకొస్తుండు అని కొందరు వింత వింత కథలు చెప్తుంటే అవిని బాబుగారి దావోస్ టూరా మజాకా, ఎన్ని కోట్లు వస్తాయో ఇక పెట్టుబడులు అని అందరు అనుకుంటుంటే ఎన్నని చెప్పిండో ఈనుండ్రి బాబుగారు. దావోస్ అంటే ఒక మిత్ ఉంది అందరికి. ఎన్ని ఎంఓయూలు చేశారు, ఎంత డబ్బులు వచ్చాయి, ఇది ఒక మిత్. ఇది అంటే ఇన్ ది సెన్స్ ఇక్కడుండే ఎంఓయూలు అక్కడ పోయి చేసుకోవాల్సిన పని లేదు. ఓష్ని కోట్ల పెట్టుబడుల దావోస్ కథనే మార్చేసి ఈ కొత్త కథ చెప్పిండు కదా చంద్రబాబు. మరిగా పెద్దబాబు ఈ కథ చెప్తే చిన్నబాబు ఏ కథ చెప్పిండో ఈనుండ్రి. దావోస్కి వెళ్ళినప్పుడు ఎప్పుడు ఒప్పందాలు చేసుకోం. దావోస్ ఏంటి బాబా అన్న? దావోస్కి వెళ్ళినప్పుడు ఎప్పుడు ఒప్పందాలు చేసుకోం. దావోస్ అయిపాయే ఇద్దరే దావోస్ లో పెట్టుబడులు రాకపోయేటాలకు ఇట్లా స్టోరీనే మార్చేసిండ్రు. ఈ మాత్రం దానికి దావోస్ టూర్ ఎందుకు చెప్పుండ్రి. ఒక మిత్ అంట, దావోస్ వెళితే పెట్టుబడులు వస్తాయనేది ఒక భ్రమ. మరి ఎందుకు వెళ్ళారని చైల్లో పాపం దావోసు. అయ్యా చంద్రబాబు నాయుడు గారు, దావోసు మీ బృందం వెళ్ళడానికి ఎన్ని కోట్ల రూపాయలు ఇక్కడ మీరు ఖర్చు పెట్టారు వెళ్ళడానికి రావడానికి? కనీసం దారి ఖర్చులకు పనికొచ్చేటటువంటి ఎంఓఐలైనా చేసుకున్నారా, పెట్టుబడులైనా తీసుకొచ్చారా? పెట్టుబడుల లెక్కలు చెప్పుండ్రి అని పబ్లిక్ అడుగుతుంటే దావోస్ లో ఒప్పందాలు జరగాయని అంటున్నారు. అంటే ఇక వీళ్ళు తెచ్చిన పెట్టుబడులేందో ఈయన్నే తెలిసిపోతున్నది పోండ్రి అనుకుంటున్నారు. వీళ్ళ మాటలను పసిగట్టిన కొందరు పబ్లిక్.